శత్రువుల సైతం ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలంటే మనము ఇశ్రాయేలు సైన్యాన్ని చూసి ఇశ్రాయేలు బలం కాదు, వాళ్ళ పక్షమున యెహోవా దేవుడు సీయోను పక్షం ఏం చేశాడు? ఎదురుగా నిలబడ్డాడు. మనం ఆ దేవుణ్ణి జయించనే దేవుడే ఓ పక్షం నిలబడితే ఎవరు దానికి విరోధంగా నిలబడగలరండి? చాలా శత్రువులు, సైన్యాధిపతులు సైతం, వాళ్ళకున్న బలాలు సైతం మొత్తాన్ని కూడా దేవుడు యుద్ధం చేసి ఓటమి పాలు చేసి పడేశాడు. దేవుని ప్రజల పక్షం దేవుడు నిలబడతాడు. మనం దేవుని జనులమైతే యేసయ్యే మన చూసి కుమారుడా బిడ్డా నువ్వెవరో తెలుసా, నా జనులని ఎవరు చెప్పాలి చెప్పండి? మనం చూసి దేవుడు చెప్పాలండి. దేవుడు చెప్పేటట్లుగా మన రక్షణ ఉండాలి. దేవుడు చెప్పేటప్పుడు మన విశ్వాస జీవితం ఉండాలి. దేవుడు చెప్పేటట్లుగా ఒక భక్తి జీవితం ఉండాలండి. బైబిల్ చెప్తుంది, దేవుడు ఎప్పుడైతే చెప్తాడో వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడండి. నిలబడి వాళ్ళ శత్రువులతో ఆయన శత్రువై ఉంటాడు.